మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఈరోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా. మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా? కొనసాగాలి అనంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా? అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీ ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాలు వెలుగులు చూస్తాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పమని కోరుతా ఉన్నాను.